వైసీపీకి సంబంధించినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో కూడా మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా ఫైర్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో సంతకం పెట్టారు. ఒక్క నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు నిర్ణయం మీ సంతకం పెట్టారు. కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావో, ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్ బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీద దిగజార్చుకుంటానన్న విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి. ఈ సెకీ ఒప్పందంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి 2 సార్లు సంతకం చేశాడు. నేను దానికి ఆధారాలతో సహా కూడా త్వరలో మీడియా ముందు ప్రవేశపెడతానని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఈ సెకీ ఒప్పందం, విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా దాదాపుగా 25 సంవత్సరాలు మనం అదాని కంపెనీకి సంబంధించి కూడా ఈ సెకీ ఒప్పందం ద్వారా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి మేము సేవ్ చేసామని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టైంలో తక్కువ రేటుకు మేము కొన్నాము అని చెప్పి కూడా ఆయన స్ట్రాంగ్గా కూడా చెప్పడం జరిగింది. అటు జనసేన, ఇటు వైసీపీ, తెలుగుదేశం ఈ సెకీ ఒప్పందం గురించి కూడా రాష్ట్రం మొత్తం కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అటువైపు బాలినేని వర్గం అయితే గాఢంగా వినిపిస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ కూడా చెవిరెడ్డి వర్గం అయితే ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది.